హాయ్ అండి. మీలో ఎంతమంది బరువు తగ్గాలనుకుంటున్నారు? అలాగే డెలివరీ తర్వాత వచ్చిన పొట్టను తగ్గించుకోవాలనుకుంటున్నారా? నాకైతే ఖచ్చితంగా కామెంట్స్‌లోనైతే చెప్పడం మర్చిపోవద్దు. ఓన్లీ 3 ఐటెమ్స్‌తోనైతే మనమైతే బరువు అండ్ పొట్టనైతే తగ్గించుకోవచ్చనమాట. ఏంటక్కో ఆ 3 ఐటెమ్స్ అని అంటారేమో! చూడండి ఓమా, సోంపు అలాగే జీలకర్ర. ఈ మూడింటిలోనైతే మనమైతే బరువు తగ్గించుకోవచ్చు. అలాగే డెలివరీ తర్వాత వచ్చిన పొట్టను కూడా తగ్గించుకోవచ్చు. ఏం లేదండి సింపుల్ ప్రాసెస్‌లో చెప్తాను చూడండి. వన్ బై వన్ అయితే ఇలా వేయించుకోవాలనమాట. దోర దోరగా వేయించుకోవాలి. బ్లాక్ అయితే అస్సలు చేసుకోవద్దు చేదొస్తది. చూసారు కదా! ఇక్కడనైతే వామ వేయించుతున్నాను. అలాగే జీలకర్ర, సోంపు ఈ విధంగానే మూడిటినైతే వేయించుకోండి. వేయించుకున్నాక ఒక 10 మినిట్స్ అలా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మెత్తగా చేసుకోవాలండి. కొంచెం మెత్తగా ఉంటేనే మనం తాగేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. అలా చేసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను చెప్పిన విధంగానైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా! వన్ బై వన్ అయితే అన్నీ వేయించుకోవాలనమాట. జీలకర్ర, వామ, సోంపు మరీ చెప్తున్నా. ఓన్లీ 3 ఐటెమ్సే. చాలా అంటే చాలా వర్క్ అయింది నాకైతే. మీకు గూడా అయితదని జెప్పేసి వీడియోనైతే షేర్ చేస్తున్నాననమాట. చాలా బాగా వస్తుంది. మళ్ళా పొట్ట గూడా మనకు తగ్గుతదనమాట. చూసారు గదా! ఇలానైతే గ్రైండ్ చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటది ప్రాసెస్ అయితే. నేనెక్కడ స్టోర్ చేసుకుంటున్నా చూడండి. ఒక బౌల్‌లోనైతే వేసుకొని బాక్స్‌లో చూసారు గదా! ఎలా తాగాలంటే పడిగడుపున తాగండి. వేడి నీళ్ళలో వేసుకొని తాగండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది.